ఏదో ప్రెగ్నెంట్ కప్ప ఉన్నట్టున్నావు నువ్వు ఇక్కడ నాకు సతాయికుండా మ్యాటర్ చెప్పు ఇది. ప్రెగ్నెంటా నేనేమన్నా? నువ్వు చాలా క్రాష్ చేస్తాను. సర్లే చెప్పు, స్ట్రైట్ చేయి, చెప్పి అని చెప్పి ఇప్పుడు. ఏ గుట్టమోడా, నీకు రేపు పొద్దున చూడు, నీ చుక్కలు కనపడకపోతే గనా బదాంప బయట చూద్దాం, మళ్ళీ పొద్దున ఏడుంటాయి చుక్కలు. నా మ్యాటర్ అని చెప్తాను. నీకు మ్యాటర్ లేదు కదా. హలో హలో సార్, ఫ్రీగా ఉన్నారా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకెందుకు, నీకు ఒక విషయం చెప్తాను కాల్ చేశాను. ఏ ఏ లోపడతానా బేపడతానా? నీకు నంబర్ ఎట్లా దొరికింది నీకు ఇది? నాకెంతో మంది మెండగాలు అదే మెండగాలు మారివే, నువ్వు చెప్పులు మారివే, నువ్వు బేపడతానా మెండగాలు పెట్టుకొని మెండగాలతో దొరికింది. అసలు నా నంబర్ ఎట్లా దొరికింది? నువ్వు మెండగాలు కాదు నేను అండేది. వచ్చినప్పుడు నీ మెండగాదే. ఏ మెండగాడు ఇచ్చాడో నీకే? బేవర్షం ఉండాలి లోపడతానా. నువ్వు ఎక్కువ కోపం పెట్టుకోకుండా నీకు హెల్ప్ అయ్యే దానికోసమే నేను నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నా. ఆ వైష్ణవి నేను వైష్ణవి చేసిన, నువ్వేం బాధపడద్దు. కానీ నువ్వు చేస్తున్నావు కదా, మా మత దాంతో తీసుకున్న నంబర్. అది నీకే నాకోసంగా ఏ లోపడతానా చిల్లతానా అంటే నాకు సరిపోదురా. కానీ మమత నిన్ను లవ్ చేస్తుంది అని నాకు తెలిసింది, అందుకే బాధేస్తుంది. మరి నీకు బాధ అనేది, నీకు నొప్పి కూడా వస్తుంది. నీకే బాధ బాధేస్తుంది అంటే మీ ఇద్దరు కలసల్ల కదా అని. కలసల్లా అని కొత్తగా మాట్లాడతాను. నువ్వేమైనా డ్రామా వేసినా, ఏమైనా కొత్తగా ఇసుకొచ్చా? లేదు, ఎందుకంటే నేను ఓపెన్ చెప్తా చూడు, నాకు మామూలుగా పేమెంట్ ఇస్తుండే కదా ఆయన సారు. ఎవరు సారా? నీకు సార్ బస్ స్టాండ్ కట్టాడు కదా మా బ్యాంక్ ముందర. అవునులే, బస్ స్టాండ్ లో కడతాడు, ఇంకా అన్ని కడతాడు, ఇంకా బెడ్రూమ్ పేమెంట్ ఇవ్వడం లేదు ఇంకా నాకు 2 నెలల నుంచి. అందుకు నీకు వర్షం బయట పెడదాం అనుకుంటానా. పెట్టు, ఏం విషయం పెడతాను? 5,000 డబ్బులు ఇవ్వాలా. ఎవరు? నువ్వు ఇస్తేనే చేస్తారా? నాకు చేస్తారా? చెప్పు. రేపు నువ్వు ఫ్రీగా ఉంటావా? నీ ఫ్రీగా ఉంటాయే. కొండకి కుదరు బియ్యాలో ఏ లోపడతానా మరసా మాట్లాడా? వచ్చే డౌట్ రాకూడదని అట్లా అన్నాలే. అప్పుడప్పుడు నేను ఏదైనా తిడుతుంటాను, నువ్వు పట్టించుకోవద్దు డౌట్ రాకుండా. ఓకే ఓకే ఓకే. అదే 5,000 ఎప్పుడు పంపిస్తారు సార్? మేము పంపిస్తామమ్మా, మేము పంపిస్తాము. పీ తింటావా? నువ్వు పొద్దున కల్లా పంపిలేదు నా కొడక, నీకు చెప్తాను నరాలు పీక్తా కుదకి కాదే. హలో కాదు, ఎప్పుడు ఎవరు తింటట్టు? ఎవరు వచ్చారు అందుకులే. సరే, నువ్వు రేపు ఫ్రీయా? ఫ్రీ. బిరికిని చెప్పు. బైపాస్ లో ఇంకో లారీ దొరుకుతుంది, టిప్పర్ దొరుకుతుంది, వచ్చాను డబ్బులు కట్టు. ఎవరు వచ్చారు తింటలే కానీ రేపు నువ్వు ఫ్రీయేనా? వైష్ణవి, నువ్వు తిట్టేదన్నా ఫోన్ పెట్టేదన్నా తిట్టుకో వైష్ణవి. సీరియస్ మ్యాటర్ నీకు వెంటనే చెప్పాలంటరా. చెప్పు. ఫ్రీయేనా? ఫ్రీ. ఏమి ముసలి పట్టుకో. పొద్దాంకులు వస్తున్నాడు తంటి అతను. ఉన్నావా లైన్ లో? ఫస్ట్ వాళ్ళు దొబ్బమని చెప్పు. పోమను ఫస్ట్ అంతా మాట్లాడి నాకు ఫోన్ చెయ్యి. అమ్మ జీతం నన్ను తిట్టినట్లేదు, వాంతి పెట్టినట్లేదు నువ్వు. లేదు నేను పక్కకు వచ్చేసేలే కానీ అది మాట్లాడి ఇప్పుడు కుయ్యి ఆ మాట. నీకు అడ్రస్ పంపిస్తాను, రేపు ఆ తోటకి వెళ్తావా పొలానికి? నాకు తోటలు గీట్లు ఏం అవసరంలే గాని, ఏంటికి అవసరం తోటలో? నువ్వు కాల్చిన పో తోటలోకి. ఏ బజార్ దానా? మంచి చెప్తున్నాను రా. మమతని ఫోర్స్ చేసి సారు రేపు తోటకు రాకపోతే నేను చేయి కోసుకుంటా అని చెప్పి బెదిరించినాడు. నువ్వు నిజం చెప్తాను వైష్ణవి? నేను మంచిగా కోరుతా. ఇప్పుడు నీకు తెలియడంలే. సారీ వైష్ణవి, ఇన్ని రోజుల నుంచి నీకు చాలా పర్లేదురా. బతకున్నా కూడా మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీరు బాగుంటే చాలు. నేను ఎవరో రోజుకో ఇద్దరు చూసుకుంటా. ఏ గబ్బ దా, నీవు కూడా మంచి లైఫ్ ఉంది. నువ్వు బాధ పంచుకునేకి
అట్లా అని చెప్పు. మళ్ళా నువ్వు సారీ వైష్ణవి, చాలా ఏ పర్లేదురా, నువ్వు తిట్టినా పర్లేదు. నేను నీ గురించనే కాదురా, వైష్ణవి నేను చాలా గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా. అవునా? మామూలు అటెండెన్స్ బుక్ లో కూడా నీ పేరు రాసుకుంది. అమ్మ ఈసారి పెళ్లి అయితే కనుక ఏం ఖచ్చితంగా పేరు రాసుకుంది అడగలేదు. వైష్ణవి ఇది మాట నువ్వు ఖచ్చితంగా అటెండెన్స్ బుక్ లో ఏం పేరు రాసుకుందని అడగలేదు నువ్వు. ఏం పేరు రాసుకుంది? పిల్ల ఏ పోరా. హలో ఏందంటే ఇప్పుడు పిల్ల లే, చిన్న పిల్లడు వచ్చాడులేండి. ఏం పేరు రాసుకుంది? నా ప్రాణం ఏ నాకు వైష్ణవి నువ్వు ఏందది నువ్వు అసలు ఎవరు తిడతాడావు, ఎవరిని పెడతాడావు, ఎవరిని చెప్తాడావు? నాకు ఒక ముక్క అర్థం కాలేదు. అలా ఉండకపోయినా హలో ఏమ్మా ఏం చెప్పు. అదే నా ఎవరు వచ్చారు కానీ నా ప్రాణం నా వంకాయ అని రాసుకుందిరా. వంకాయ కూర అంటే చాలా ఇష్టం తనకి. వంకాయ కూడా లవ్ షేప్ వేసింది, పెద్ద పిల్ల. భూత వైష్ణవి లవ్ షేప్ అంటే అదే కదా, ఎలాగలు ఉంటుంది. జీతం ఇప్పుడు ఎలాగైనా తోట పిలిచిపోతాడా? రేపు తోట నీకు అడ్రస్ పెడతాను. వాళ్ళు ఇంకా మాట్లాడుకోలేదు. ఆ బాబు సెల్లులో నేను మెత్తికి అడ్రస్ చెప్తా అన్నాడు. అది తీసుకొని పంపిస్తా. నువ్వు ఖచ్చితంగా తోటకాడికి వెళ్ళిపో, ఎక్కడికైనా అక్కడికైతే సన్నా. ఎక్కడికైనా అసలు నువ్వు చెప్పేది కొద్దిగా తక్కువారం అవుతుంది. నువ్వు ఇంత చేస్తావు. నేను ఇబ్బందులు ఉన్నారా, అందుకు నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. అతను సార్ మెసేజ్ పంపిస్తాడు తన మమతా మొబైల్ కి. నేను ఆ మెసేజ్ చూసి నీకు ఈ నంబర్ పంపిస్తా. నువ్వు ఖచ్చితంగా రేపు ఏ టైంకి వెళ్తారో చెప్తాను. నువ్వు అక్కడ కాసుకొని కూర్చో, వాళ్ళు దొరుకుతారు. నువ్వు అక్కడే అతను చితక్కొట్టు. సరే వైష్ణవి ఇంత చేస్తున్నావు కాబట్టి రేపు పెళ్ళైనావు నీ పేరు పెట్టేస్తా ఫస్ట్ వైష్ణవినే. నువ్వు బాగుంటే చాలరా. ఏ గొజ్జనాయలా వైష్ణవి కన్నలే, ఎవరిని వైష్ణవి గొజ్జానాయలు అంటున్నావు? ఏ టెన్షన్స్ ఉండవు నా బ్యాంక్ అన్నాక. వానమ్మ బ్యాంక్ లో గొజ్జోడు అంటారా? వానమ్మ జీతం మళ్ళా ఇంత అద్మానం కూడా నేను రేపు ఖచ్చితంగా వెళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా సారీ వైష్ణవి, ఇదంతా పాత విషయాలని మర్చిపో వైష్ణవి. ఎప్పుడో మర్చిపోయాను రా, నీ మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు తెలుసా. అవునా? నేను సారీ పాపం చాలా వైష్ణవి. ఇప్పటి నుంచి నేను చూసుకొని నెల చూసుకుంటాను. 5,000 మర్చిపోద్దా? ఈ నంబర్ కి వేపిచ్చేస్తా. నీకు ఎంత కాల్చిందో తెప్పిస్తాను. పగడబంది ఉండు, రేపు ఖచ్చితంగా పట్టుకో, గుట్టు రట్టు చేయి. గుట్టు రట్టుగా మళ్ళా ఎట్లా చేస్తానో ఏం చేస్తానో మళ్ళా అతను మళ్ళా పరిణామాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ అతనికి. చాలా సరే ఎవరు వస్తున్నట్టున్నారు, మళ్ళా ఉంటున్నా నేను. ఓకే మనకి ఏం జరుగుతుందో జరిగినాయి ఇది మన మధ్యలో. ఏందో ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంది. ఓకే నువ్వు నేను పట్టించినానని చెప్పి సార్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందిరా. లేదు వైష్ణవ్ ఏమేమి దొరుకుతాయో మొత్తం నాకు అన్ని లీస్ట్ నాకు కంపల్సరీ ఫోన్ల మీద ఫోన్ చేయి. నేనేమి ఇబ్బంది పడినా ఏం తిట్టినా అప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే. యాడికి పోతానా? ఏ డ్యాన్సులు గీన్సులు నీకు చాలా జరుగుతున్నాయవ్వా. చక్కెర కాదు అసలు చాలా ఆనందం అయిపోయింది. ఫస్ట్ చక్కెర తీసుకొని చెప్తాను. ఏడికి నువ్వు చెక్క అని తెలిసాక చక్కెర. నువ్వు మళ్ళీ అవలాలు చేసి చెక్కనో ఎవరో మొగాడో తెలుస్తుంది. ఫస్ట్ చక్కెర తీసుకో. చక్కెర అది చెప్పు. సుబ్బా చెప్పినప్పుడు నోరు తీపి చేసుకోమంటారు కదా. నోరు తీపి చేసుకోవాలనుకుంటే పోయి నోరులో ఎవరితో పెట్టించుకో. నాకెందుకు చక్కెర పెట్టడం? నేను చక్కెర తీసుకోనండి ఫస్ట్ తిను. ఏమి ఎవడైనా మంచి విషయం చెప్ప. టీవీలో ఏమో చూసినావేమో ఎప్పుడైనా యాడు ఒక ఆనందమో ఏదో వచ్చినప్పుడు తీపి చేయలే నోరని. ఏ ఆడో గీడ కాదు తెలిసిపోయింది. ఫస్ట్ తీసుకోనా ఫస్ట్ కొద్దిగా ఏదో చక్కెర ఏదో స్వీట్ ఏదైనా ఇస్తారు. మంచిగా ఏదైనా జరిగినప్పుడు ఏదైనా తీపి చేయాలంటారు కదా. తీపి చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పు.
నీకేమైనా పుల్ల చేయాలా? పుల్లదేరు కాదు, నీకేమైనా పుల్ల చేయాలా? పుల్లదేరు కాదు. ఈ రోజుతో తెలిసిపోయింది ఎవరు ప్రేమిస్తారో ఎవరిని ప్రేమించలేదో తెలిసిపోయింది. ఏంది ఆ, యా సీరియల్ గురించి చెప్తాను? సీరియల్ గురించి కాదు నీ మాట్లాడా, నా మ్యాటర్ గురించి చెప్తాను. నీకు మ్యాటర్ లేదు కదా, నా మ్యాటర్ గురించి చెప్తాను. నీకు మ్యాటర్ లేదు కదా. నువ్వు మ్యాటర్ లేదు, మళ్ళీ చండాలం చేస్తున్నావు. చండాలం చేసినా నువ్వు చక్కెర తెచ్చినా చెక్కనే అంటారు దాన్ని. ఎవరు చెక్కని మా అయితే ఏ దాన్ని వాడుకోవాలో ఆ దాన్ని వాడుకుంటారు జూరి. అంతమించి వేరేదేమి ఉండదు. ఆ బొజ్జేందో నువ్వేందో జింబాడి అంటే చెస్ట్ ముందుకు వస్తుంది. నీకేంది 6 నెలల ప్రెగ్నెంట్కి వచ్చినట్లు వచ్చింది ముందుకి. ఆ రోతెవరలు అనుకో, ఆ చక్కెర తినేసి చెక్కగా లెక్క కాకుండా చక్కగా పని చేసుకో. ఇంకా అయిపోయిందని బూతులు తిట్టేది. ఇంకా ఏమి ఏ చండ ఎట్లా కనబడుతున్నా ఏ కొట్లమోడా, ఏమే నువ్వు నన్ను మొత్తం వద్ద విలన్ అయినా ఏదైనా కానీ మొత్తం నువ్వేరువో. నువ్వు నన్ను మొత్తం వద్ద విలన్ అయినా ఏదైనా కానీ మొత్తం నువ్వేరువో. విలన్కి ఎక్కువ ఉంది క్రేజ్, హీరో కంటే నీకు తెలియదేమో. నేనే సినిమా స్టోరీలో మాత్రం నువ్వు నాటకాలు ఏందో తెలుసు, నువ్వు ఏందో చేస్తున్నావు తెలుసు, ఎక్కట్లో పోయేది చేస్తున్నా తెలుసు. నాకు ఈ బొద్దు తెగిపోయింది, ఒక పెద్ద ఆనందం ఉంది. తెగిపోయింది కాబట్టి నేను చెక్క అంటాను. తెగిపోయింది, ఒక పెద్ద ఆనందం ఉంది. తెగిపోయింది కాబట్టి నేను చెక్క అంటాను. తెగిపోయింది కాబట్టి ఆ చక్కెర పట్టుకొని తిరుగుతాను. నీకు తెగిపోయింది కాబట్టి ఇట్లయినా నువ్వు తెగిపోయిన దాని గురించి మళ్ళీ పొద్దున్న అలసలు ఎత్తినంత మాత్రం అదే మతుక్కోదు. మ్యాటర్ ఏందో చెప్పు ఫస్ట్. మ్యాటర్ కాదు, నాకు సక్సెస్ అయింది. నీకు మళ్ళీ ఏం సక్సెస్ అది? ఏం చేద్దామని అంటాను నువ్వు? ఏం చెప్పేది నువ్వు లైఫ్ లో గుర్తుపెట్టుకో. మనం లైఫ్ లో గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, అది చెప్పు. లైఫ్ లో గుర్తుపెట్టుకో. మనం లైఫ్ లో గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, అది చెప్పు. ఇప్పుడు గుర్తుపెట్టుకో. లైఫ్ లో గుర్తుపెట్టుకుంటాను. ఏ నీకు సన్నప్పుడు చేయండి కూడా గుర్తున్నాయా? గ్యాప్ మళ్ళా నువ్వు లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. లైఫ్ అంతా గుర్తుపెట్టుకున్నా పెద్దది చెప్తాను. నువ్వేమన్నా మూసుకొని చెప్పు. లైవ్ లో గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు ఈ చెవులు ఈ చెవులు వదిలేస్తాను, అది నా ఇష్టము. అదే మన వాళ్ళు ఇష్టపడాలని చేసుకోవాలి. కానీ మన వాళ్ళని ఇష్టపడేది ఎవరు? ఏ కొట్లమోడ పాపరోడా, మన వాళ్ళు అంటే ఎవరుకున్నారు? మన వాళ్ళు నీకున్నారా? మన వాళ్ళు మన వల్ల ఏదో కట్టు మాట్లాడు. మనల్ని అంటాడే, నీకు సపరేట్ ఉంటారు, నాకు సపరేట్ ఉంటారు. మనల్ని నీకని చెప్పుకో. అదే నన్నేనా నిన్నేనా నా గురించి చాలే నీకు చెప్పుకో. నన్ను ఇష్టపడే వాళ్ళు అన్ని మంది ఉన్నారులే. నీదేందో లిస్ట్ చెప్పు. నా గురించి చాలు నీకు మధ్యలో. ఒకరిని ప్రేమిస్తాడు మనం చేసుకోవాలా? నాకు అర్థం కాలే. మనల్ని ఇష్టపడాలని చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు బలవంతం చేసి ఇట్లా చేసి. ఇప్పుడు నిన్ను ఎవడు ఇష్టపడుతున్నాడు? మనల్ని ఇష్టపడాలని చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు బలవంతం చేసి ఇట్లా చేసి. ఇప్పుడు నిన్ను ఎవడు ఇష్టపడుతున్నాడు? నువ్వు అని చేసుకో. అంటే వాడు ఎవడని నిన్ను ఇష్టపడితే నువ్వు అని చేసుకుంటావా? నేను చెప్తాను పాయింట్. నువ్వే అంటున్నావు కదా మనల్ని ఇష్టపడాలని. నేను ఎవడని పలానాడు ఇష్టపడతాడు, ఎవడు ఇష్టపడతాడా? ఇష్టపడుతుంది అర్థం చెప్పు. ఎవరైనా ఇష్టపడతాడు? ఎవడు మొగోడా ఆడదానే? నువ్వు చాలా క్రాష్ చేస్తావు. సర్లే చెప్పు. స్ట్రైట్ చేయి చెప్పి అని చెప్పి. ఇప్పుడు నువ్వు చాలా క్రాష్ చేస్తావు. సర్లే చెప్పు. స్ట్రైట్ చేయి చెప్పి అని చెప్పి. ఇప్పుడు ఆ చక్కెర కింద పడి చీమలకి ఏమైనా వచ్చినాయంటే నీ బట్టలన్నీ ఇప్పి బట్ట పెళ్ళికి లేకుండా మళ్ళీ నీతోనే తీపిస్తా. అది నువ్వు అవలాలు లేదు. చాలా నువ్వు ఏం జరిగిపోతుందో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు. మళ్ళీ ఏడైనా షాప్ ఓపెన్ చేసి చెప్పు. రేపు పొద్దున ఏం జరుగుతుందని డబ్బులన్నీ వస్తాయి కదా నీకు. ఎక్కడ జరిగేది తెలుసు అంటే నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వేదో కాలజ్ఞానం అన్నట్టు నువ్వేదో ఫీల్ అవుతుంటే చెప్పుకోగా. నువ్వు చాలా మోసం చేస్తాను, ఇద్దరికి మోసం చేస్తాను. నువ్వు ఒక ఉండు. ఇద్దరి మోసం చేస్తానంటే చాలా బెస్ట్. ఇప్పట్లో చాలా మంది 200 మంది 300 మందిని చేస్తాను మోసం. ఇద్దరి మోసం చేస్తానంటే చాలా బెస్ట్. ఇప్పట్లో చాలా మంది 200 మంది 300 మందిని చేస్తాను మోసం. ఇద్దరు చేస్తాను అంటాను. నువ్వేం అమ్మాయిలు? ఇద్దరు అమ్మాయిలా? ఎవరు ఆ ఇద్దరు అమ్మాయిలు? నేను అంటాడు ఇద్దరు అమ్మాయిలు అంటే ఎవరు? ఇద్దరు అమ్మాయిలు మోసం చేసి అమ్మాయిలు కాదు. ఒకరు ఎవరు? ఒకరు అమ్మాయి ఒకరు తేడానా? ఒకరు ఎవరు? ఒకరు అమ్మాయి ఒకరు తేడానా? చెప్పు. నీకే తెలియడంలే. ఎవరు అమ్మాయిలా అబ్బాయిలా? లేదా అమ్మాయి అబ్బాయా? లేకపోతే అమ్మాయి తేడానా? లేదా ఇద్దరు తేడానా? ఇలాగా ఏదో చెప్పు. ఇంతకు నువ్వు ఉన్నావు దాంట్లో మోసం చేసిన దాంట్లో?
నేను మగవాడిని అర్థమైందా నువ్వు మళ్ళా ఉన్నావా ఇద్దరు ఉంటాను ఒకడు అయిపోయిందిలే ఒక టేక్ ఇంకోడేవుడు ఉన్నావా ఇద్దరు ఉంటాను ఒకడు అయిపోయిందిలే ఒక టేక్ ఇంకోడేవుడు ఏమిటే కొట్టమన్నాను మళ్ళీ ఏమే కూర్చుని చక్కెర తీసుకొచ్చినావు నువ్వు నా చిల్లర కూతలు కూసుకుంటా కూర్చోద్దు నువ్వు రేపు పొద్దున ఏం చేస్తావో మొత్తం ఏం తెలుసు మొత్తం అంతా నాకు తెలిసింది నిజమా? బ్రష్ నువ్వు చేస్తా మళ్ళా స్నానం ఎట్లా చేస్తా నెట్టి ఆడగా నేను ఎట్లా పట్టిలో తెలుసు ఎట్లా పట్టుకోలో తెలుసు ఎవరిని పిలిచి వస్తారో నాకు తెలుసు ఏదో- నువ్వు ఎట్లా చేస్తావు తెలిసి బట్టగారితో చూస్తాను నేను కూడా ఏది బ్రష్ చేసేదానికి అందరిని పట్టుకొస్తావా ఏ నువ్వు అంటే పాస్పల్ నా కొడుకు బ్రష్ చేయవు కాబట్టి దాన్ని నేను బ్రష్ చేసేది కూడా తప్పేనా నీ దృష్టిలో బ్రష్ చేసేదానికి అందరిని పట్టుకొస్తావా ఏ నువ్వు అంటే పాస్పల్ నా కొడుకు బ్రష్ చేయవు కాబట్టి దాన్ని నేను బ్రష్ చేసేది కూడా తప్పేనా నీ దృష్టిలో ఆ లోపల చూడు 4-5 పనులు పుచ్చిపోయినాయి ఎట్లా ఎట్లా బ్యాక్ సైడ్ ఎట్లా జోడే మళ్ళా నువ్వు మళ్ళా ఆల్రెడీ పోయినాయి పుచ్చిపోయినాయి అవన్నీ గజ్జి వచ్చి తోడలకి అవన్నీ ఎందుకులే కానీ ఎవరో మహాత్ముడు డాక్టర్ వానేమో ఫారిన్లో భారీగా చదివి ఫెయిల్ అయ్యి వస్తే కానీ నీ రోగాలు క్లియర్ చేయలేడు చెప్పేందో చెప్పు ఫారెన్లో పోయి అది కూడా ఫెయిల్ కావాల ఫెయిల్ అయిపోయి డబ్బులు ఎత్తిపోయి చదివి వేస్ట్ అయిందని చెప్పి మళ్ళీ వీడికి వచ్చి పడినోడు నీకు చూడాలి అవన్నీ ఎందుకు చెప్పు నేను ఏం చెప్తావునా నువ్వు ఎట్లా పోతావు నువ్వు క్యారెక్టర్లోకి ఓ నిమిషం ఏదో ప్రెగ్నెంట్ కప్ప ఉన్నట్లు నువ్వు ఈడ నాకు సతాయికుండా మ్యాటర్ చెప్పు ఇది నేను- ప్రెగ్నెంట్ నేనేమన్నా ఏదో ప్రెగ్నెంట్ కప్ప ఉన్నట్లు నువ్వు ఈడ నాకు సతాయికుండా మ్యాటర్ చెప్పు ఇది నేను- ప్రెగ్నెంట్ నేనేమన్నా కప్ప అట్లుంటుందని చెప్తా చెప్పు కప్ప కాదు నువ్వు మగమోడో నీకు ఏం రా? కొట్టమోడో నీకు చెప్తాదేమి కానీ నువ్వు ఎవరిని మోసం చేయాలని ఎవరిని నాన్ చేయాలని ఏ కొంపలు ఉంచాలని ఏ పరుగు పోవాలి ఏ మర్యాద పోవాలని కొంపలు అంటదాగా చేస్తాను మర్యాద చేస్తాను నువ్వు ఏంటి పొమ్మంటున్నావు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్లో ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఇంత మొత్తం అంతా ఎవరిని నువ్వు ఎవరిని మనం చేస్తున్నావు తెలుసు తెలిసిపోయింది నాకు తెలుసు నువ్వు ఎట్లా ఏం చేస్తావు రేపు చూసుకో కథ నువ్వు ఏం చేస్తున్నా కూడా నాకు తెలుస్తుంది మళ్ళా నిజంగా నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఏం అర్థం దాన్ని మాట్లాడితే తెలుసున్నాక మొత్తం అంతా నీ రికార్డులన్నీ మొత్తం నాకు కనబడతాయి ఇంకా నువ్వు నేను మొత్తం రేపు పొద్దున్న నుంచి మన స్టార్ట్ అయింది నీ లైఫ్ స్టార్ట్ అయింది అంటే బాగుంటారు ఎప్పటి నుంచి మొత్తం రేపు పొద్దున్న నుంచి మన స్టార్ట్ అయింది నీ లైఫ్ స్టార్ట్ అయింది అంటే బాగుంటారు ఎప్పటి నుంచి లైఫ్ ఏయ్, లైఫ్ రివర్స్ అయిందంటే బాగాలేనట్లు స్టార్ట్ అయిందంటే సూపర్ కదా నీ నోటి వాక్తో రేపటి నుంచి అంచెలంచెలుగా ఎదిగిపోలే నేను రేపు ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కావాలని కోరుకో వేరే పని మీద పోతాను పెద్దోళ్ళతో నీ జరుగుతాయి నాకు జరుగుతాయి నాకు ఇంతతో ఒక పెద్ద హ్యాపీ న్యూస్ తెల్లు హ్యాపీ న్యూస్ ఆపి అంటే ఏంది యాపిలా ఏం ఎట్లా మాట్లాడుతున్నావు ఆపి అంటే ఎవడు నాపుతావు నువ్వు లారీలు బైపస్సుల్లో ఎవరు ఆపుతారు మళ్ళీ నువ్వే ఆపి నువ్వు అందరినీ ఆపి ఇట్లా అయిపోయినావు అప్పి ఆపి నువ్వు అందరినీ ఆపి ఇట్లా అయిపోయినావు అప్పి నేను భారత్ ఏయ్ నువ్వు ఏంది చేసుకో మళ్ళీ ఏంది ఆపి అంటే ఎవడు రోడ్లలో ఆపేదా బైపాస్లో ఆపేదా హ్యాపీ కాదు నేను సంతోషంకరమైన యాట అప్పి ఆటేసుకొని తిరుగుతున్నావా ఏ హ్యాపీ అదే. సంతోషంగానే మళ్ళీ అది మళ్ళీ హ్యాపీ ఏమన్నా, అంటారు ఏమన్నా? దాన్ని హ్యాపీ అంటారు ఆపి అప్పి అనరు అదే సంతోషము మళ్ళీ అది పోయి సంతోషం ఉంటే ఇంటికి ఎందుకు వచ్చినావు చక్కెర తీసుకుని నువ్వే పెట్టుకోవాల్సింది ఏ సైతన్మోడా నాకు తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది దాచుకో ఆ విషయాన్ని బయటికి తీయాలని ప్రయత్నించద్దు నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఎన్ని కొట్టినా ఎన్ని ఎవరు చేసినా blackmail కూడా చేసినా? మొత్తం ఎన్నిసార్లు రమ్మన్నా కూడా ఏం జరిగినా ప్రేమించేది మాత్రం నన్నే ప్రేమిస్తారు మళ్ళా నువ్వేమని అనుకో మళ్ళా నీకు నువ్వు ఎవడోడో ఏందైనా చెయ్యి. నీకు ఎవడోడో ప్రేమిస్తా నాకేమే ఎవడు నువ్వు పో అనాకొడుకులతో తిరుక్కో అనాకులతోనే పో జిమ్ అని కూడా వాళ్ళ కోసం వేసినామేమో కండలు చూపిస్తా అని అన్నట్లు ఎవడోడో ప్రేమిస్తా నాకేమే ఎవడు నువ్వు పో అనాకొడుకులతో తిరుక్కో అనాకులతోనే పో జిమ్ అని కూడా వాళ్ళ కోసం వేసినామేమో కండలు చూపిస్తా అని అన్నట్లు అర్థమైంది పో నీది అప్పుడే నీ దారి ఏందో అర్థమైంది అన్ని అర్థమైనాయి పో ఏడని సాగు నాకేం చెప్తున్నారు అదే గురించి నువ్వు మాట్లాడుతున్న అబ్బాయిల గురించే నువ్వు అబ్బాయిల గురించి చెప్తాను నువ్వు ఇంకా వాళ్ళు నన్ను ప్రేమిస్తానంటే ఎవడోడు ప్రేమిస్తాడో ఏమేం చేస్తున్నావు నాకెందుకు నా చెవుల వరకు రానిద్దు నా చూపు వరకు కనపనీయకుండా గుట్టుగా ఏమని చేసుకోపో ఏంది? అప్పుడే నువ్వు అప్పి అన్నదే నువ్వు అప్పుడే నువ్వు అప్పుడే అప్పి ఆటోలు ఎక్కుతానని అన్నప్పుడే నాకు అర్థమైంది ఆపుతా అన్నప్పుడే అర్థమైంది నువ్వు ఏం కార్యక్రమాల్లో ఉన్నావు ఏం చేస్తావు అవన్నీ బయట చెప్పుకోవద్దు నాకు కూడి తినే టైం అయింది నన్ను చెడగొట్టద్దు ఇంట్రెస్ట్ పోగొట్టద్దు చెడగొట్టేది కాదు నీకు రేపు పొద్దున
నాకు కూడి తినే టైం అయింది, నన్ను చెడగొట్టద్దు, ఇంట్రెస్ట్ పోగొట్టద్దు. చెడగొట్టేది కాదు నీకు రేపు పొద్దున శిక్షమైన కనిటమైన మొత్తం అన్ని కరెక్టమైన అంటే ఏంది చెప్పు, నాకు దాని అర్థం చెప్పి తర్వాత మిగతా మాట్లాడుకుందాం పో. నీకు ఉరి శిక్షలు మళ్ళీ భారీగా ఉంటాయి, నీకు పరిణామాలు చాలా ఎదురవుతాయి. మళ్ళా నిన్ను ఎవరిని బట్టిలో ఎక్కడ బట్టిలో యా ప్లేస్లో బట్టిలో నువ్వు ఏది మాట్లాడదావు నాకు అర్థం కాలే కానీ నువ్వు పో. నీకు సైకిలే లేదు, నువ్వు నన్ను ఏంది పట్టించేది, నువ్వు ఏటకు వస్తావు, నాకు అంత సీన్ లేదు పో. మా అయితే అప్పి ఆటోడు ఎవడం పరిచయమైనడము, వాడు నిన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పుతా ఉండొచ్చు. వాడిని ఏమైనా అడ్డం పెట్టుకొని నువ్వు ఎడకం పోవాలనుకుంటున్నావేమో పో. నా దగ్గర చెప్పొద్దు పట్టిస్తా గిట్టిస్తా అని చెప్పొద్దు, నువ్వే వాడిని అప్పివని పట్టుకోపు. నా దగ్గర చెప్పొద్దు పట్టిస్తా గిట్టిస్తా అని చెప్పొద్దు, నువ్వే వాడిని అప్పివని పట్టుకోపు. నేను పట్టుకుంటాను లేదు, నువ్వు ఏంది అబ్బాయిల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ, నేనేం మాట్లాడుతాను. నువ్వు ఏది మాట్లాడినా నాది ఒకటే మ్యాటరే వస్తుంది. ఏమని నువ్వు మాట్లాడే మ్యాటర్కి అప్పి ఆపడం, ఈ రెండు గురించే మాట్లాడతాను నేను. వెళ్ళిపో. నీ చాదన అయితే ఏం చేసుకుంటావు చేసుకో. చూద్దామా ఏ గుట్టమోడా నీకు రేపు పొద్దున చూడు, నీకు చుక్కలు కనపడకపోతే గానా బదాంప బయట చూద్దాం, మళ్ళీ పొద్దున ఏడుంటాయి చుక్కలు. ఏ గుట్టమోడా నీకు రేపు పొద్దున చూడు, నీకు చుక్కలు కనపడకపోతే గానా బదాంప బయట చూద్దాం, మళ్ళీ పొద్దున ఏడుంటాయి చుక్కలు. నీకు అంత చూపించాలని కూడా ఇప్పుడు చూద్దాంపా. పొద్దున వరకు ఎందుకు లేని టైం ఎట్లా చూపిస్తావు? ఎట్టగారాలు ఎక్కువైనా నీకు ఈ మధ్యన నీకు చూపిస్తాను నీకు ఎట్లయినా కానీ కదా. నాకేం చూపిద్దు, వాడిని అప్పివానికి పోయి చూపించుకోపో. ఏం చూపించడానికి వాడిని చూపించుకో, వాడిని నీకు చూపించుకుంటాడు, మీరు చూపించుకోండి. ఊరవతలు పోయి ఫస్ట్ వెళ్ళిపో. నాకు చూపిస్తా గీపిస్తా అని డైలాగ్ వద్దుపా. నీకు చెప్తాను లాస్ట్ మాట. లాస్ట్ మాట నా ఫస్ట్ మాట ఇంట్లో నేను లాస్ట్ మాట కూడా పట్టించుకుంటున్నాను. పెద్ద దేగ నువ్వు ఫైనల్ వార్నింగ్ అన్నా కూడా నేనేం పెద్ద పట్టించుకోను. నువ్వు ఛాలెంజ్కి వచ్చినావు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏదైనా దొరికినప్పుడు ఏదైనా చేసినప్పుడు మాట్లాడు. ఈడ కాదు కుట్రమోడాల ఫేస్ టు ఫేస్ ఏదైనా దొరికినప్పుడు ఏదైనా చేసినప్పుడు మాట్లాడు. ఈడ కాదు కుట్రమోడాల పోయి సావట్లా. నీకు మళ్ళీ పరిణామాలు ఎదుర్కోకుండా కానీ మన నా పేరు మళ్ళీ పరిణామాలని పిల్లలు వాళ్ళు పట్టుకునేవు. రేపు పొద్దున ఎవరిని పిలుచుకొస్తారా ఏం చేస్తారా నీ కథ బాయ్ 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 బాయ్.